ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో లాస్ట్ వీడియోలో సో నా థర్స్డే అండ్ ఫ్రైడే ఎలా అయింది నా హాలిడేస్లో అని చూపించాను కదా. నెక్స్ట్ ఇది ఇంకా సాటర్డే అనమాట. సో సాటర్డే రోజు ఏంటంటే ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాను, ఎందుకంటే అత్తమ్మ దగ్గరికి వెళ్దామని చెప్పేసి. సో అందుకని రెడీ అయిపోతూ ఉన్నాను. ఇంకా నేను బీటీఎస్ అనలేదు, ఇంకా నేను పర్పుల్ వ్యూ అనలేదు. జీత్ అది పర్పుల్ వ్యూ అనలేదు. ఆఫీస్లో మేము గెలిచాం. డెకరేషన్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మాకు. ఫస్ట్ ప్రైజ్ 2000 రూపీస్. ఇప్పుడు అది నాకు బహుకరిస్తుంది ఫ్రెండ్స్. 500 చేంజ్ బహుకరించి నాకు 2000 ఇవ్వు. నాకు 2000 గిఫ్ట్ ఇచ్చారు ఆఫీస్ లో. క్రిస్మస్ కి డెకరేషన్ చేసుకున్నాం. ఎవరి ప్లేస్ వాళ్ళు, అందరి ప్లేస్ కన్నా మా ప్లేస్ బాగుందని మాకు 2000. మా తర్వాత అప్పుడు నీకు 500, అశ్వినికి 500, 1000 రూపాయలు. నీకు 500, అశ్వినికి, మహికి, శివానికి. రెస్టారెంట్కి వెళ్తాం మేమందరం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాక ఈ డబ్బులు పెట్టుకొని పైన ఎంత పడితే అంత ఎక్స్ట్రా వేసుకొని కొత్తవే పిచ్చి అయితే పాత వస్తుందంట అమ్మ. నేను స్నానంగా అలా లాభేస్తాను వీడియో. ఏమండి యజమానురాలు, ఏమండి కోంటమ్మ గారు, ఒక 500 చిల్లరిస్తారా? ఒక 500 చిల్లరిస్తారా? మా అమ్మ మా గల్లాపెట్టికి యజమానురాలండి. రాదు సామన్నావు, నువ్వు లేని వీడియో ఉందా అంట. అండ్ ఆ మనీ ఏంటంటే అప్పుడు డిసెంబర్ టైంలో చెప్పాను కదా క్రిస్మస్ అని చెప్పేసి, ఆఫీస్లో క్రిస్మస్ థీమ్ డెకార్ అయ్యింది. అందులో మేము ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట మాకు. సో సంథింగ్ 2000 రూపీస్ ఎంతో ప్రైజ్ మనీ వచ్చింది. సో అది ఇంకా నా దగ్గర ఉండిపోయిందనమాట, అదే చూపిస్తున్నాను. అండ్ ఇంకా ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే ఇంకా ఆటో బుక్ చేసేసుకున్నాను డైరెక్ట్గా అత్తమ్మ దగ్గరికి వెళ్ళడానికి. సో ఏంటంటే ప్లాన్ ఆ రోజు నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది హర్షిత. సో తనకి ఒక బుజ్జి బాబు పుట్టాడనమాట. సో వాళ్ళ ఇల్లు కూడా ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. సో అలా ఇంకా కొంచెం సేపు అత్తమ్మ దగ్గర ఉండి కొంచెం సేపు వెళ్ళి బాబుని కూడా చూసి వచ్చేయచ్చు కదా అని చెప్పేసి అలా 2 ప్లాన్స్ పెట్టుకున్నాను ఆ రోజు అయితే. అండ్ ఇంకా ఇలా అత్తమ్మ దగ్గరికి వెళ్ళాక ఇంకా వీడియో ఎక్కువ షూట్ చేయలేదు. సో కొంచెం అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఇంకా అత్తమ్మ కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటారని ఎక్కువ వీడియోస్ తీయలేదన్నమాట. అండ్ ఇంకా చెప్పాను కదా నేను హర్షిత దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాబుని కూడా చూసి వచ్చేసాను. కానీ చిన్నోడు కదా, అందుకే ఇంకా నేను అక్కడ వీడియో క్లిప్స్ ఏమీ కూడా తీయలేదు. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే నన్ను పికప్ చేసుకోవడానికి హరి వచ్చేసాడు. అండ్ ఇంకా హరి నేను ఆన్ ద వే మంచిగా పానీపూరి తిన్నాము, దహీపూరి తిన్నాము. ఆ పానీపూరి షాప్ ఏంటంటే నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి ఆ షాప్ అక్కడే ఉంది. పానీపూరి వేసే అన్నయ్య కూడా సేమ్ అనమాట, అప్పటి నుండి తానే ఉన్నాడు. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసరికి ఏంటంటే మమ్మీ ఇలా గారెలు చట్నీ అన్నీ చేసేసారు. నేను ఇంకా ఆన్ ద వే పన్నీర్ తెచ్చేసి ఇలా కొంచెం బగారా రైస్, పన్నీర్ కర్రీ అయితే చేశానమాట. ఇవాళ లాస్ట్ డే ఇన్ వైజాగ్. మొన్న వ్యూ పాయింట్ చూసాం, ఇవాళ తెన్నేటి పార్క్ చూద్దాం. ఇప్పుడు అప్ అంతా మనం ఎక్కాలి. అదిగోండి చేట, ఇదిగోండి రోని. వీడియో తీస్తుంది సుశాంత్. అండ్ నెక్స్ట్ ఇది ఇంకా సండే మార్నింగ్ అనమాట. సండే ఇంకా నా లాస్ట్ డే ఇన్ వైజాగ్. ఆ రోజు ఆఫ్టర్నూన్కే నేను వైజాగ్ హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాను. సో ఇంకా మార్నింగ్ మళ్ళీ వెళ్ళే ముందు ఒకసారి బీచ్కి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సేమ్ మార్నింగ్ 6 o'clockకి అలారం పెట్టేసుకొని ఇంకా లెగిచ్చి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈసారి నేను రోహిణియే కాదు, ఫ్లాట్స్లో పిల్లలు ఉన్నారు కదా, సుశాంత్ ఇంకా చేతన్ వాళ్ళు కూడా వస్తున్నారనమాట. సండే కదా, వాళ్ళకి కూడా స్కూల్ హాలిడే. పాపం వాళ్ళు కూడా 6కి అలారం పెట్టుకొని మరీ లేచి వచ్చారు మాతో పాటు మేము వెళ్తున్నామని చెప్పేసి. వాళ్ళిద్దరు మా చెల్లికి తోడు దొంగలు అనమాట. అండ్ ఇంకా ఇక్కడ కనిపిస్తుంది ఆ పైన, అదే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. చెప్పాను కదా ఈ మధ్య చాలా సెన్సేషన్ అయింది యూట్యూబ్లో, అది ఎక్కడ చూసినా కూడా గ్లాస్ బ్రిడ్జ్ అని. సో అదే అనమాట. సో కైలాసగిరి పక్కనే మా హౌస్ అనమాట. సో మా ఇంటి నుండి హార్డ్లీ
ఒక 200 ఫీట్ ఏమో డిస్టెన్స్ ఉంటుంది బీచ్, అంతే, చాలా దగ్గర అనమాట. సో అందుకనే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ మై డిగ్రీ ఆర్ ఎంబీఏ అంతా కూడా ఎక్కువ బీచ్లోనే అయిపోయిందనమాట. సో ఎప్పుడు కొంచెం టైం దొరికినా కూడా ఎప్పుడు బీచ్కి వెళ్ళడం, బీచ్ దగ్గర కూర్చొనే ఉంటామన్నమాట. ఎస్పెషల్లీ నేను హర్షిత అయితే ఎప్పుడు కూడా ఎక్కడే కూర్చొని ముచ్చట్లాడుకునే వాళ్ళం. ఫస్ట్ కూర్చో ఒక దగ్గర తాగేసి అప్పుడు అన్నీ మనద్దరమా ఎగిరిపోతావు ఎవరు నేను ఆడితే ఫస్ట్ దగ్గర. ఈ పొట్టోడికి అందట్లేదు. అరే ఏంట్రా ఒర్రే పడతాడు. చూసారా, చెప్పాను కదా, మా వైజాగ్లో ఏ పార్కులో పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ జిమ్ ఎక్విప్మెంట్స్ కంపల్సరీగా ఉంటాయని. సో నిన్నటి వ్లాగ్లో అక్కడ పార్క్లో చూసారు కదా, మళ్ళీ ఇక్కడ ఈ లోపల తెన్నేటి పార్క్లో కూడా ఎక్విప్మెంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఈ తెన్నేటి పార్క్ ఆల్ టైమ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు. చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్స్ కానివ్వండి, ఈవినింగ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ టైమ్ యు గో, చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఇలా వ్యూ పాయింట్ కనిపిస్తుంది కదా, అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. అదొక మూవీలో ఈ ప్లేస్ ఉంది, మీరు ఎవరైనా గుర్తుపట్టగలిగితే. నిన్ను కోరి మూవీలో ఒక సీన్ ఉంటుంది అనమాట. నివేతా థామస్ నానికి వచ్చి ఫస్ట్ ఇలా హగ్ చేసుకుంటుంది కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత, అది ఈ ప్లేస్ అనమాట. చూసారా ఎంత బాగుందో బీచ్. అండ్ ఈ షిప్ కోసం కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది, కరోనా టైంలో ఇలా సీషోర్స్కి కొట్టుకొచ్చేసింది. అప్పుడు ఆరెంజ్ కలర్ ఏదో ఉండింది, ఇప్పుడు కలర్ చేంజ్ చేశారు, గ్రే అయింది. చేత 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 మో ఫోన్ ఉంది, పడేస్తాడు ఈ చేతిలో. ఇగోండి ఫ్రెండ్స్, బోట్ కనిపిస్తుందా? అవును, అందుకే అన్నాను నేను వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళేం వాడరా, పట్టుకెళ్ళిపో. క్రిస్మస్ హాలిడేస్ కదా, ఒక 4 days వచ్చిందని వచ్చానా. సాటర్డే సండే చూసారా, తెన్నేటి పార్క్ దగ్గర హార్సెస్ కూడా ఉన్నాయి. సో స్టార్టింగ్లో నేను ఎప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడైతే అసలు తెన్నేటి పార్క్ దగ్గర అసలు అంత జనం ఉండేవాళ్ళే కాదు. తర్వాత ఇలా కొన్ని మూవీ షూటింగ్స్ అవి జరగడం వల్ల ఈ రోడ్ అంతా కూడా కొంచెం మంచిగా డెవలప్ చేసేసరికి చాలామంది జనం వస్తారు ఇప్పుడైతే. అండ్ ఇంకా ఇక్కడ బీచ్ టైం అయితే అలా అవుతూ ఉందన్నమాట. బీచ్ అంతే, ఎంతసేపు చూసినా కూడా అస్సలు బోర్ కొట్టదు, ఇంకా చాలాసేపు ఉండాలనిపిస్తుంది, ఇంకా వేవ్స్ని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సో ఈ ఫీలింగ్ అందరికీ అర్థం కాదు, ఎవరైతే ఇలా బీచ్ ప్లేసెస్కి దగ్గరలో ఉండి వేరే ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉంటారో సో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ బీచ్ని మిస్ అయ్యే ఫీలింగ్ ఎలా ఉంటుందో.
ఇగోండి మా పిల్లకాయలు. మా మా అపార్ట్మెంట్లో పిల్లకాయలు మీ అందరి కోసం ఇల్లులు కడుతున్నారు. ఒరే ఏం చేస్తారా? వాటర్ కడుక్కుంటే ఇలా అవుతుంది చెట్లు. అవును, కడగకపోతే అదే అయిపోతుంది. అండ్ ఇంకా అక్కడ బీచ్లో సంథింగ్ క్లాసికల్ డ్యాన్స్ ఫోటోషూట్ ఏదో చేస్తున్నారు. చిన్నపిల్లలందరూ భలే ముద్దుగున్నారు, రెడీ అయ్యి వచ్చారు. అండ్ ఇంకా నెక్స్ట్ అనమాట బీచ్ నుండి ఇంటికి వచ్చేసాక వీళ్ళు సంథింగ్ ఇప్పి మ్యాగీ ఏదో చాలా స్పైసీగా ఉంటుందంట, సంథింగ్ హాట్ రామెన్ ఏదో. సో అది ట్రై చేస్తామని చెప్పేసి చేస్తున్నారు. పర్లేదు అక్క ఒకసారి సైడ్లో వచ్చి చూపిస్తాను లాగా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎలా ఇలా తేడా చేసిందంట అక్క, ఇప్పుడు చెప్తుంది మసాలా తేడా ఉందంట ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా గ్రూప్ అంతా చూడండి. ఇక్కడ 2 చెప్పులు ఏమొచ్చా ఇందాక నుంచి ఏదో చేసేస్తున్నారు. ఇందాక నుంచి అసలు ఏం చేస్తున్నారు మీరు చెప్పండి. మ్యాగీ వేయడానికి రెడీ అవుతున్నా. నోట్లో మ్యాగీ పడాలి కదా. నా నోట్లో పడుతుంది, మీకేం వస్తుందండి? నాకు టేస్టా? కారం వస్తుంది, టేస్ట్ కాకుండా. అందుకే సార్ కొంచెం రుప్పేస్తాను, నీకు కారం అంటే వద్దులే, ఇంకా కొంచెం కారం పెరిగిపోద్ది. హాయ్ చెప్పక్క. ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కకి నోరు మండిందంటే ఇప్పుడే చిన్న స్లిప్ తినంది. అక్క ఒకసారి చెప్పక్క ఎలా ఉంది అక్క టేస్ట్? మైండ్ బ్లోయింగ్, అమేజింగ్. ఆ రెండిట్లో ఏదో ఒకటే చెప్పమన్నా, నేను 2 చెప్పమనలేదు. స్పైసీ ఎలా ఉంది? కారం మనం వెయ్యమ్మా, దాంట్లో ఆల్రెడీ ఉంటుంది అలాగా. బాటిల్ రెడీ పెట్టుకో. 2 బాటిల్ 100 బాటిల్ అసలు కారం టేస్ట్ కమాన్. యూట్యూబ్ లో చూసారు, మొత్తం వేయాలని చెప్పాడు. స్పైసీ గైస్, కానీ మనకు తగ్గట్టుగా వేసుకోవాలని నాకు తెలియలేదు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అలా చాలా స్పైసీగా అయిందనమాట. అండ్ ఇది ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అనమాట. ఆకలి లేదు కానీ ఇంకా చెప్పాను కదా నాకు ఆఫ్టర్నూనే ట్రైన్ అనమాట, వందే భారత్ ఎక్స్ప్రెస్. సో వందే భారత్ అంటే 2:30కే స్టార్ట్ అయిపోతుంది వైజాగ్లో. సో 1 కల్లా మేము ఇంక ఇంటి నుండి స్టార్ట్ అయిపోవాలి. సో అందుకే ఇంకా ఆకలి లేదు కానీ ఇంకా వెళ్ళిపోతాను కదా, వెళ్ళే ముందు మమ్మీ చేతి వంట కొంచెమైనా తినాలి కదా అని చెప్పేసి కొంచెం అలా పెట్టేసుకొని తినేస్తూ ఉన్నాను. ఫ్రెష్ అయిపోయి నేను లగేజ్ అంతా కూడా సర్దేసుకున్నా అనమాట. సో ఎక్కువ ఏం లగేజ్ పట్టుకెళ్ళలేదు. సో పట్టుకెళ్ళింది కూడా ఏ రోజు ఆ రోజే నేను వెంటనే బ్యాగ్లో పెట్టేసుకునేదాన్ని, వెళ్ళే ముందు కొంచెం హరిబరిగా అవ్వద్దు అని చెప్పేసి. పిక్నిక్ కదా మా స్పైడర్ మ్యాన్ స్టార్ట్ అయిపోతాడు ముందు. ఫోన్ చేస్తాలే.
అక్క ఫోన్ ఇచ్చేస్తావా? బాయ్ అక్క, బాయ్ 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 చెప్పండి అందరూ. కాలు జాబు ఒకసారి దిగి మళ్ళీ ఎక్కువ నీట్గా నించాలా నించ అక్క ఫోన్ వద్దా? అండ్ ఇంకా ఫైనల్లీ ఇంటి దగ్గర అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను. నన్ను అయితే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికి హ్యారీ వస్తున్నాడు అనమాట. సో నాకు అస్సలు ఇంకా వెళ్ళాలి తప్పదు, కానీ మా మమ్మీ డాడీ అయితే పాపం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు నన్ను పంపించడం, కానీ తప్పదు కదా. మా డాడీ అయితే ఇంకా బాయ్ అని చెప్తున్నా కూడా ఎక్కువ ఏం రెస్పాండ్ అవ్వలేదు, అలా ఇంకా లోపల రూమ్లోనే ఉండిపోయారు. బికాస్ తనకి ఇష్టం లేదనమాట అప్పుడే వెళ్ళిపోతున్నాను కదా అని. మా మమ్మీ కూడా ఫేస్ మార్చేసి ఉండింది. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా, మళ్ళీ వస్తానులే ఇంకొకసారి అని చెప్పేసి ఇంకా అయితే వచ్చేసాను. సో దాట్స్ అబౌట్ అవర్ వైజాగ్ ట్రిప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.